మనము తనిగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ CPU బోర్డు ఇలా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాళ వీడియోలో నేను మీకు హార్డ్ డిస్క్ ఎలా రిపేర్ చేయాలని చూపిస్తాను. మన కంప్యూటర్లో ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ యూజ్ చేస్తుంటాం కదా, అది సడన్గా ఉన్నట్టుండి హార్డ్ డిస్క్ నాట్ డిటెక్టెడ్ అని చూపించడం కానీ, లేదా హార్డ్ డిస్క్ చూపిస్తూ ఉంటే సడన్గా అది డిటెక్ట్ కాకుండా డిజేబుల్ అయిపోవడం కానీ, లేకపోతే హార్డ్ డిస్క్ వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు కంప్యూటర్ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, లేదంటే ఒక్కొక్కసారి డిటెక్ట్ కాకుండా పోతుంది హార్డ్ డిస్క్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ హార్డ్ డిస్క్లో కనుక ఉంటే దాన్ని ఎలా రిపేర్ చేయాలి అనేది ఇవాళ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇది చాలా సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఇంట్లోనే చాలా ఈజీగా హార్డ్ డిస్క్ ని రిపేర్ చేయొచ్చు. సో ఎలా రిపేర్ చేస్తాం ఏమిటి అనేది వీడియోలో చూడండి. సో స్టార్ట్ చేద్దాం. హార్డ్ డిస్క్ ని ఎలా రిపేర్ చేస్తాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంది. ఇదైతే SATA హార్డ్ డిస్క్, ఇంటర్నల్ హార్డ్ డిస్క్. SATA ఇంకా IDE హార్డ్ డిస్క్ అనేసి రెండు రకాల హార్డ్ డిస్క్లు వస్తాయి. IDE అనేది పాతకాలం నాటి కంప్యూటర్స్ లో యూజ్ చేసేవాళ్ళు. ఇది వచ్చేసి లేటెస్ట్ హార్డ్ డిస్క్ అన్నమాట. ప్రతి కంప్యూటర్ లో ఇప్పుడు SATA హార్డ్ డిస్క్ వస్తుంది. SATA అనేసి ఎందుకంటామంటే ఇక్కడ ఈ కనెక్టర్స్ ఉన్నాయి కదా, ఇవి SATA అంటాం అన్నమాట. IDE వచ్చేసి వేరే రకంగా వస్తాయి. ప్రస్తుతం అందరూ అయితే అన్ని కంప్యూటర్ లో SATA హార్డ్ డిస్క్ లేటెస్ట్ జనరేషన్ ది రన్ అవుతుంది. మనం కంప్యూటర్ కి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసినప్పుడు కంప్యూటర్ హ్యాంగ్ అవుతూ ఉండడం కానీ, లేదా హార్డ్ డిస్క్ దాంట్లో నాట్ డిటెక్టింగ్ అని రావడం కానీ, లేదంటే చాలా సేపు లోడ్ అవ్వడం కానీ, కంప్యూటర్ ఆన్ కాకుండా చాలా సేపు బూట్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే దీన్ని ఎలా రిపేర్ చేయాలనేది చూద్దాము. ఇంకా హార్డ్ డిస్క్ లో వచ్చేసి ఇంటర్నల్ హార్డ్ డిస్క్ ఉంటాయి, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇది వచ్చి ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అంటే కంప్యూటర్ లోపల ఉంటుంది అనమాట. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటే కంప్యూటర్ బయట మనం ప్లగ్ అండ్ ప్లే చేసి యూజ్ చేస్తాం కదా, వాటిని ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటారు అనమాట. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ లోపల కూడా ఇటువంటి హార్డ్ డిస్కే ఉంటాయి. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే, చిన్నదైతే చిన్న హార్డ్ డిస్క్ ఉంటుంది, పెద్దదైతే పెద్ద హార్డ్ డిస్క్ ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, హ్యాంగ్ అవుతూ ఉంటే లేదా డిటెక్ట్ కాకుండా ఉంటే, ఒక్కొక్కసారి డిటెక్ట్ అవుతుంది, అవ్వకపోతే దీన్ని ఎలా రిపేర్ చేస్తాం అనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఇక్కడ దీన్ని తీసి ఇక్కడ ఈ కనెక్టర్స్ ఉన్నాయి కదా, కనెక్టర్స్ ని మనము ఎరేజర్ తో ఈ విధంగా తుడవాలన్నమాట. ఎరేజర్ తో రబ్ చేసి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మనం మళ్ళీ రీకనెక్ట్ చేసి చూడాలి. అంటే కంప్యూటర్ లో మళ్ళీ దీన్ని కనెక్ట్ చేసి చూడాలన్నమాట. కనెక్ట్ చేసి చూసినట్లయితే అక్కడ మనకి ఇది డిటెక్ట్ అవ్వాలి. ఒకవేళ అప్పుడు చూపించకపోతే మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ప్రాసెస్ లోకి పోతాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఈ CPU ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తాం అన్నమాట. దీనికోసం మనకు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి. ఇది వచ్చేసి స్టార్ స్క్రూ డ్రైవర్. స్టార్ ప్లస్ ని చాలా మంది స్టార్ అనుకుంటూ ఉంటారు, కానీ ప్లస్ స్టార్ అవ్వదు. ఇది వచ్చేసి స్టార్ స్క్రూ డ్రైవర్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీని స్క్రూస్ అన్నిటిని ఇప్పేసుకుంటాం అన్నమాట. సో దీని స్క్రూలన్నింటినీ ఇప్పేసిన తర్వాత ఈ PCBని అంటే ఈ బోర్డ్ని మనము తనిగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ CPU బోర్డు ఇలా ఉంటుంది. ఇక్కడ చాలా రకాలైనటువంటి కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. రెసిస్టర్స్ అని, CPU గానీ, ట్రాన్సిస్టర్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హార్డ్ డిస్క్ వర్క్ కావాలంటే ఈ CPU చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ మనకి ఇది వర్క్ కాకపోవడానికి కారణం ఏముంటుందంటే, ఇక్కడ చూడండి ఈ హార్డ్ డిస్క్ లో వచ్చేసి ఇక్కడ థ్రెడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. లెగ్స్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి రీడింగ్ రైటింగ్ హెడ్స్ అన్నమాట. ఇప్పుడు మనం కంప్యూటర్ లో కనెక్ట్ చేసినప్పుడు డేటాని రీడ్ అండ్ రైట్ చేస్తూ ఉంటాం కదా, డేటాని కాపీ చేస్తూ ఉంటాం, పేస్ట్ చేస్తూ ఉంటాం, డౌన్లోడ్ చేస్తాం. అవంతా ఇక్కడ స్టోర్ అవ్వాలంటే ఇక్కడ నుంచి దీనికి సిగ్నల్ వెళ్ళి స్టోర్ అవుతున్నాయి అన్నమాట ఈ CPU బోర్డ్ ద్వారా. CPU లో వచ్చేసి ఇది ఇలా అటాచ్ చేసినప్పుడు ఇక్కడ దీనికి కనెక్టర్స్ అనేవి ఉంటాయి. ఇవి అరిగిపోయి ఉన్నాయి మనకి. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి డాట్స్ గా కనిపిస్తున్నాయి కదా, లైన్స్ గా. ఇవి వచ్చేసి వీటి కనెక్టర్స్ అన్నమాట. ఈ కనెక్టర్స్ వచ్చేసి ఇక్కడ టచ్ అయినప్పుడు మనకి ఫంక్షన్ అనేది జరుగుతుంది. రీడ్ అండ్ రైట్ అవ్వడం కానీ, సరే మనం ఆన్ చేసినప్పుడు సిగ్నల్ తీసుకుని అది వర్క్ అనేది హార్డ్ డిస్క్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి స్పిండల్ మోటార్. ఇది వచ్చి స్పిండల్ మోటార్ కోసం వర్క్ అయ్యే ఫంక్షన్. ఇది ఇక్కడ నుంచి వచ్చేసి సప్లై అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఇక్కడ స్పిండల్ మోటార్ ఉంటుంది. ఆ స్పిండల్ మోటార్ రౌండ్ గా తిరిగినప్పుడు దీని మీద ఒక ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ వచ్చేసి రౌండ్ గా తిరిగి అక్కడ ఆ ప్లేట్ మీద మనకి డేటా అనేది రీడ్ అవుతూ ఉంటుంది, రైట్ అవుతూ ఉంటుంది.
సో ఈ 2 పిన్స్ మీద ఈ బోర్డు అనేది అటాచ్ అవ్వాలి. ఇక్కడ ఇది కానీ డస్ట్ పట్టిపోయి లేదా అరిగిపోయినా ఇది సరిగ్గా వర్క్ కాదన్నమాట. హ్యాంగ్ అవడం కానీ డిటెక్ట్ కాకపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ స్పిండల్ మోటార్ దగ్గర వచ్చేసి ఈ 3 ఉన్నాయి చూసారా, బ్రౌన్ కలర్లో అయిపోయిండాయి. ఇవి వచ్చేసి ఇక్కడ అటాచ్ అయినప్పుడు ప్రాపర్గా అది వర్క్ అనేది అవుతుంది. ఒకవేళ ఇది సరిగా లేదు, దుమ్ము పట్టిపోయి ఉండదు, ఇది అరిగిపోయి ఉండదు, లేదా ఏదో ఒక కారణంగా ఇది సరిగ్గా అక్కడ సిగ్నల్ ఇవ్వట్లేదు అనుకోండి, పవర్ సప్లై పోవట్లేదు అనుకోండి, అలాంటప్పుడు కూడా మన హార్డ్ డిస్క్ అనేది ప్రాపర్గా వర్క్ కాదు. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇది ఉంది కదా, ఈ పిన్స్ మీద ఎరేజర్తోనే చేయాలి. ఈ విధంగా లైట్గా రబ్ చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ ఈ పిన్స్ చూపించాను కదా మీకు నేను, ఈ పిన్స్ మీద కూడా మనం ఈ విధంగా రబ్ చేస్తాం అన్నమాట. సో నీట్గా తుడస్తాము. ఇంకా ఈ కాంపోనెంట్స్, చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెల్లిగా మనము వాటికి తగలకుండా ఈ విధంగా క్లీన్ చేయాలి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసిన తర్వాత ఇంకా బ్రష్ ఉంటే మీరు బ్రష్తో ఏం చేయొచ్చు, దీన్ని ఈ విధంగా క్లీన్ చేసేయచ్చు. దుమ్ము ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఇదే ఎరేజర్తో మనం ఏం చేస్తామంటే ఈ పిన్స్ని కూడా, హార్డ్ డిస్క్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ని కూడా మనము ఈ విధంగా క్లీన్ చేస్తాం అన్నమాట. సో చూడండి, ఈ విధంగా క్లీన్ చేస్తాం. క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఎరేజర్ డస్ట్ అంటుకొని ఉంటుంది, అందుకనేసి మనం కాస్త దీన్ని క్లీన్ చేసేస్తాం. క్లీన్ చేసేసిన తర్వాత మీరు స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, దాంతో కాస్త దీన్ని, ఒకవేళ ఇది షైనీగా లేకుండా ఈ విధంగా డల్గా ఉందనుకోండి, లైట్గా దీన్ని ఇలా రుద్దేస్తాం అన్నమాట. ఇంకా వీటిని కూడా మనము లైట్గా రుద్దేసామంటే, ఎక్కువ హార్డ్గా చేశారంటే ఇది గ్రౌండ్స్తో పాటు వచ్చేస్తుంది, మళ్ళీ హార్డ్ డిస్క్ పనికి రాకుండా పోతుంది. ఈ CPU బోర్డులు అనేవి దొరకవు ఎక్కడ, కాబట్టి జాగ్రత్తగా మనము దీంతో హ్యాండిల్ అనేది చేయాలి. ఈ విధంగా లైట్గా మనం ఏం చేస్తామంటే, సో దీని మీద దుమ్ము ఏమైనా పేరుకుపోయి ఉంటే, డస్ట్ ఏమైనా ఉంటే అది నీట్గా వెళ్ళిపోవడానికి లైట్గా ఈ విధంగా రబ్ చేస్తామన్నమాట. చేసిన తర్వాత ఈ కనెక్టర్స్ని నీట్గా మనం క్లీన్ చేసేసుకుంటాము. క్లీన్ చేసేసుకుని ఇంకా ఇది కూడా మనం క్లీన్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ దీన్ని మనము అటాచ్ చేసేస్తాం. ఎలా అయితే ఉన్నిందో అలాగే దీన్ని తిరిగి మనం తగిలించేస్తాం అన్నమాట. తగిలించేసి నెక్స్ట్ మనం కంప్యూటర్లో దీన్ని కనెక్ట్ చేసి చూడాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఇది పక్కా 100% వర్క్ అవ్వాలి. ఒకవేళ అప్పటికీ వర్క్ అవ్వట్లేదు, లేదా దీంట్లో నుంచి క్లిక్ సౌండ్ వస్తూ ఉందనుకోండి, అప్పుడు క్లిక్ సౌండ్ వచ్చినప్పుడు మనము ఈ ముందర భాగాన్ని విప్పి రిపేర్ చేస్తామన్నమాట. సో మీరు ముందర భాగాన్ని ఎప్పుడు కూడా విప్పకండి. 99.99% అయితే విప్పకూడదు. విప్పితే మళ్ళీ హార్డ్ డిస్క్ని మీరు డేటా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బాగా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళే చెయ్యాలి. అది కూడా డస్ట్ పడకుండా నీట్గా ఉండే రూమ్లో, డస్ట్ లేని చోట మనం కూర్చొని ఈ రిపేర్ అనేది చేయాలి. సో ప్రస్తుతానికి బేసిక్గా మీరు ఇంట్లో చేసుకోగలిగే రిపేర్ అయితే నేను చెప్పాను ఇదనేసి. ఒకవేళ అప్పటికి రిపేర్ కాలేదు అని అనుకుంటే, మీరు అప్పటికి వర్క్ అవ్వట్లేకపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనము ఈ ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసి దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా సాల్వ్ చేయాలనేది చెప్తాను. సో ఈ వీడియోలో అయితే ఇంతేనండి. సో మీరు బేసిక్గా ఇంట్లో రిపేర్ చేసుకోగలిగేంతగా నేను ఇంతవరకు చెప్పాను. ఇంకా ప్రొఫెషనల్గా రిపేర్ చేయాలి, తెలుసుకోవాలి ఏ విధంగా రిపేర్ చేయాలని అనుకుంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ పార్ట్ కూడా తీసుకొని వస్తాను హార్డ్ డిస్క్ రిపేర్కి సంబంధించి. దీన్ని ఫ్రంట్ సైడ్ ఓపెన్ చేసి ఎలా రిపేర్ చేస్తామనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు కామెంట్ చేసి చెప్తే నెక్స్ట్ వీడియో అనేది మీకోసం తీసుకొస్తాను. సో చూసారు కదా ఏ విధంగా మనము హార్డ్ డిస్క్ డిటెక్ట్ కాకపోతే, ఇంకా హార్డ్ డిస్క్ హ్యాంగ్ అవుతూ ఉంటే, డిటెక్ట్ అయ్యి సడన్ గా ఆఫ్ అయిపోతూ ఉంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా రిపేర్ చేయాలనేది మీకు చూపించాను. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.